హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ముఖ్యంగా మనకు పైకాయిన్ యొక్క కేవైసీ ఎవరికైతే కంప్లీట్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది కాకుండా ఇంకో 2 న్యూస్లు కూడా ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. దాన్ని పక్కన పెడితే ఎవరైతే ఫస్ట్ నుంచి యూట్యూబ్లో పై నెట్వర్క్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు పైకాయిన్ యొక్క ప్రైస్ చాలా నార్మల్ కిందకు వచ్చేసి చాలా మంచి ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని బై చేసుకొని ఫ్యూచర్లో బెస్ట్ వాల్యూ పొందినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి దాన్ని ట్రేడింగ్ చేసుకోవాలి అని చెప్పేసి వివరిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు ఈ పైకాయిన్ని ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో కొనుక్కొని ఉంచుకోవాలా, లేదంటే కొనుక్కొని ట్రేడింగ్ చేసుకుంటారా? మీకు ఆ అవసరం ఉందా అడుగుతున్నాను ఫ్రెండ్స్. మీరే చెప్పండి. మీకు పైకాయిన్ని ఫ్రీగా మైనింగ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కొంత డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ట్రేడింగ్ చేసుకోవటం అవసరమా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి ఫ్రెండ్స్. డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఈ పైకాయిన్ని కొనటం అవసరమా? నేను చెప్తుంది ఒకటే ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, తొందరగా లక్షాధికారులు అయిపోతాం అనే అత్యాశ మీకుంటే వాళ్ళు చెప్పేది నమ్మండి. అంతేగాని అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని ట్రేడింగ్ చేసి అమౌంట్ సంపాదిద్దామంటే మటుకు దీని జోలికి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ కాయిన్ ఇంకా యూటిలిటీ బేస్లోకి రాలేదు, మెయిన్ ప్లాట్ఫామ్స్లో ఇంకా ఇది లిస్ట్ అవ్వలేదు. వాళ్ళు నిర్దేశించిన కొన్ని ప్లాట్ఫామ్స్లో మటుకే ఇది లిస్ట్ అయింది, ఇంకా యూటిలిటీ బేస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అటువంటప్పుడు మీరు దీంట్లో ఏ విధంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు, మీరు ఏ విధంగా చేస్తారు? అంటే ఈ కాయిన్ మీద ఏదో ఒక విధంగా వీడియో చేసేసి వ్యూస్ చేసుకుందామని అనుకుంటున్నారు. కానీ మీరు ఇటువంటి వాటిలో ఎప్పుడూ కూడా మోసపోవద్దు. మీ అందరికి కూడా చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీరు మైనింగ్ చేస్తున్న వాళ్ళు అయితే మీకు మంత్లీ తక్కువ స్లో రేట్ ఉంటే, మైనింగ్ రేట్ తక్కువగా ఉంటే 1 or 2 కాయిన్స్ అయితే వస్తాయి. అదే మీరు కొంతమందిని యాడ్ చేసి మైనింగ్ రేట్ని పెంచుకోగలిగితే ఒక 6 నుంచి 7 కాయిన్స్ అయితే వస్తాయి. మీరు ఫ్యూచర్లో దీని వాల్యూ అంచనా ప్రకారం చూస్తే మీకు 5 నుంచి 10 కాయిన్లు ఉన్నా కూడా మీరు లక్షాధికారులు అవుతారు ఫ్యూచర్ ఓరియంటెడ్గా. అంటే 5 నుంచి 10 సంవత్సరాలు వేసుకోండి, మీకు ఫ్రీగా వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెట్టండి అని చెప్పేసి నేను చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు యూటిలిటీ బేస్ మీద తీసుకొచ్చారు కాబట్టి, దానికి కాయిన్ ప్రైస్ పెరుగుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఫ్యూచర్ బేస్ని ఆలోచించి నేను చెప్పాను ఈ కాయిన్ మైనింగ్ చేసుకోండి. కానీ రాను ఎవరైతే ఫ్రీ మైనింగ్ గురించి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు దీంట్లో ట్రేడింగ్ చేయండి అని చెప్పేసి ఎక్కువ మందిని ఈ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఫ్రీగా మైనింగ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దయచేసి మీరు ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఫ్రీగా మైనింగ్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రీగా చేసుకున్నా మీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది కేవైసీ కంప్లీట్ చేసి మైగ్రేటెడ్ టు మైనిటీ కనెక్ట్ చేసుకోండి. అది ముఖ్యమైన పని. ఈ కేవైసీ పూర్తి చేసి పెట్టుకుంటే మీరు ఏదైతే మైనింగ్ చేసుకున్నారో ఆ కాయిన్స్ మీ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి మైగ్రేట్ అయిన తర్వాత. మనం ఏదైతే ఫ్రీగా మైనింగ్ చేసుకున్నామో ఆ కాయిన్స్ మీదే దృష్టి పెట్టండి. అంతేగాని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అత్యాశకు పోయి డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు. ఇది ఫ్యూచర్లో పెరుగుతుంది, అంత తొందరగా ఏం పెరగదు. పెరిగిందంటే ఒకేసారి పెరిగిపోతుంది. అందువల్ల దీని మీద ఎప్పుడు అత్యాశ పెట్టుకోవద్దు. ఇక దీన్ని పక్కన పెడితే ఎవరికైతే కేవైసీ అవ్వకుండా టెన్షన్గా ఉన్నారో వాళ్ళ కోసం పైకోర్ టీం వాళ్ళు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది చాలా మంది పైనీర్స్కి ఉపయోగపడుతుంది. అదేంటంటే గత 2-3 డేస్ నుంచి పై వ్యాలెట్లో ఒక అప్డేట్ అయితే కనపడుతుంది. 2 విధాలుగా మనం కేవైసీని పూర్తి చేసుకోవచ్చు అని ఏదైతే చూస్తున్నామో ఆ పైన అప్డేట్ ఏంటంటే కేవైసీ విత్ బాంగ్సా అనేది ఒక మనీ ట్రాన్స్ఫరింగ్ ప్లాట్ఫామ్. అది దాంతో పైకోర్ టీం వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరిగింది, అంటే పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మీ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అది కూడా 5 minutesలో కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. కాకపోతే దీంట్లో ఒక పైన కొంచెం కొనాల్సి ఉంటుంది, 1 or 2. కానీ అది అవసరం లేదు ఫ్రెండ్స్. ఏదైతే 2వ స్టెప్ ఉందో దాంట్లో మనం పైన ఏం కొనాల్సిన అవసరం లేదు. మనం మెయిన్ 9th స్టెప్ కంప్లీట్ అవ్వకుండా క్యూలో ఉన్న కంప్లీట్ అయినా కానీ ఈ 2వ స్టెప్ ద్వారా మనం కేవైసీ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే కేవైసీ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి మటుకే ఈ అప్డేట్. మనం దాన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కేవైసీ ఎవరికైతే పూర్తి కాలేదో వాళ్ళకి కొంచెం మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం, పైకోర్ టీం వాళ్ళు ఏదైతే బాంగ్సా అనే ప్లాట్ఫామ్ తోటి కొలాబరేట్ అయ్యారో ఆ బాంగ్సా టీం వాళ్ళు
ఈ పై కాయిన్స్ ని విపరీతంగా బై చేశారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అది కూడా 30.5 మిలియన్ కాయిన్స్. ఇది ఒక విధంగా మంచి విషయమే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో దీనికి వాల్యూ లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో ఏ కంపెనీ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టదు. 30 మిలియన్ కాయిన్స్ బై చేశారు అంటే దీని మీద ఎంత నమ్మకం ఉండాలి. నేను చెప్తుంది అదే ఫ్రెండ్స్, మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మైనింగ్ చేసుకుని ఫ్యూచర్ దాకా ఉంచుకుందాం, అది మనకి చాలా మంచిది. అలాగే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అదేంటంటే, బైనాన్స్ ప్లాట్ఫామ్ వాళ్ళు పై టీంకి బహిరంగంగా అపాలజీస్ తెలియజేశారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది నిజమా అబద్ధమా అని చెప్పేసి నేను విపరీతంగా ట్రై చేశాను. కానీ ఎక్కడా కూడా బైనాన్స్ ప్లాట్ఫామ్ నుంచి అఫిషియల్ గా ఏ న్యూస్ కూడా ఎక్కడ రికార్డ్ అయ్యి నేను చూడలేదు. నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వరల్డ్ లోనే క్రిప్టో కరెన్సీలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ అయినటువంటి బైనాన్స్ ఇంకా మెయిన్ ప్లాట్ఫామ్స్ లిస్ట్ అవునటువంటి పై టీమ్ కి బహిరంగంగా అపాలజీస్ చెప్తుందా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది కావాలని కొంతమంది క్రియేట్ చేస్తున్న పుకార్లు మాత్రమే. ఇటువంటి వాటిని నమ్మి, అందులో ఇంకొకటి, త్వరలోనే బైనాన్స్ ప్లాట్ఫామ్ లో దీన్ని లిస్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఇది మొత్తం ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. అందరూ చెప్తున్నట్టు ఇది మటుకు ఫేక్ న్యూసే. ఎందుకంటే ఇప్పుడు దాకా అఫిషియల్ గా ఏ న్యూస్ కూడా బయటకు రాలేదు ఫ్రెండ్స్. ఇలాగ బైనాన్స్ ప్లాట్ఫామ్ ఇలాగ అనౌన్స్ చేసింది అని చెప్పేసి ఏ న్యూస్ కూడా అఫిషియల్ గా రాలేదు. ఇలాగ సోషల్ మీడియాలో పెడుతున్నారు, కానీ అది కొంతమంది చేసే ఫేక్ ప్రచారం మాత్రమే. దయచేసి ఇటువంటి వాటిని నమ్మొద్దు. అంటే ఏంటంటే, ఇటువంటి ప్రచారాల వల్ల ఎక్కువ మంది, అరే తొందరలో బైనాన్స్ ప్లాట్ఫామ్ లో ఇది లిస్ట్ అవుతుంది, ప్రైస్ విపరీతంగా పెరిగిపోతుంది, ఇప్పుడు కొందాం అప్పుడు అమ్మేసుకుందాం అని చెప్పేసి చాలా మంది చూస్తారు. అందువల్ల ఇటువంటి ఫేక్ ప్రచారాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దయచేసి ఇటువంటి వాటిని నమ్మొద్దు. మనం ఏదైతే ఫ్రీగా మైనింగ్ చేసుకున్నామో ఆ కాయిన్స్ ని జాగ్రత్తగా ఉంచుకుందాం. అలా మనం వ్యాలెట్ లో ఉంచుకోవడం కాదు ఫ్రెండ్స్, ముఖ్యమైన సమాచారం. ఆ ముందు వీడియోలో కూడా చెప్పాను, ఏదైతే మనం మైన్ చేసిన తర్వాత మైగ్రేటెడ్ చేసుకుని వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేసుకున్నామో ఆ వ్యాలెట్ కి ముఖ్యమైన అంశం పాస్ఫరేస్. ఆ పాస్ఫరేస్ ని మనం ఎవరికి షేర్ చేయొద్దు, ఎవరికి ఇవ్వద్దు. అది మన దగ్గరే ఉంచుకుందాం. అది కానీ షేర్ చేస్తే ఎప్పటికైనా మీ వ్యాలెట్ లోంచి కాయిన్స్ మాయం అవడానికి అదే ముఖ్య కారణం అవుతుంది. అది ఒకసారి జాగ్రత్తగా ఉందాం ఫ్రెండ్స్. మనం ఏదైతే ఫ్రీగా మైనింగ్ చేసి పెట్టుకున్నామో ఫ్యూచర్ లో వాల్యూ యాడ్ అవుతుంది. ఇది 100% నమ్మొచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదన్నా ఈ కాయిన్స్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా కామెంట్స్ ఉన్నా, అలాగే ఈ కాయిన్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏది ఏ విధంగా చేసుకోవాలని ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ ఫ్రీగా మైనింగ్ చేసుకొని ఫ్యూచర్ కోసం వీటిని దాచిపెట్టుకోండి. నేను చెప్పిన ఈ మాటలతోటి ఎంతమంది ఏకీపిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.